హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాయి ప్రభా స్టడీ సర్కిల్. నేను మీ సతీష్ కోలా. ఓకే ఫ్రెండ్స్, ప్రతిరోజు చూసినట్లే మనం ఈరోజు కూడా టెట్ డిఎస్సికి సంబంధించినటువంటి సైకాలజీ నుంచి ఒక ఇంపార్టెంట్గా ఉన్నటువంటి సబ్ టాపిక్ తీసుకోవడం జరిగింది ఫ్రెండ్స్. ఇందులోని మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాక్టీస్ బిట్స్ మనం ఈరోజు ప్రాక్టీస్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇలాంటి క్వశ్చన్స్ని ప్రాక్టీస్ చేయడం వల్ల మనకి టెట్లో టాప్ స్కోర్ రావడం జరుగుతుంది. అదేవిధంగా డిఎస్సిలో ఒక జాబ్ అనేది పక్కాగా మీకోసం ఉండడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే, సో ఇలాంటి మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాక్టీస్ బిట్స్ని మనం ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఈ వీడియోని ఎవ్వరు కూడా స్కిప్ చేయొద్దు ఫ్రెండ్స్. ఫస్ట్ క్వశ్చన్ నుంచి లాస్ట్ క్వశ్చన్ వరకు చూసే ప్రయత్నం చేయండి. అదేవిధంగా మన ఛానల్ని ఫాలో అవుతున్న ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. అదేవిధంగా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం ఏంటంటే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా మీరు చేస్తున్నటువంటి ఈ ప్రాక్టీస్ బిట్స్లో మీకు గనక ఆన్సర్ తెలిసినట్లయితే ఖచ్చితంగా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. అదేవిధంగా మీ మిత్రులు ఎవరైతే ఉన్నారో వారికి కూడా ఈ వీడియోని షేర్ చేసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. దయచేసి అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఓకే, లేట్ చేయకోకుండా ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఈ వీడియోలో భాగంగా మనం మొదటి క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఓకే ఫ్రెండ్స్, ఈరోజు మొదటి క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఇక్కడ సాంఘిక నేర్పరులలో ఉండేటటువంటి ప్రజ్ఞ, ఎలాంటి ప్రజ్ఞ అనేది ఉంటుంది. సో మీకు గనక కరెక్ట్ ఆన్సర్ తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. సో దీనికి సంబంధించినటువంటి కరెక్ట్ ఆన్సర్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ పరస్పర వ్యక్తిత్వ ప్రజ్ఞ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్. ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్, సంఖ్యా నేర్పరులలో ఉండే ప్రజ్ఞ తార్కిక గణిత ప్రజ్ఞ. ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్ అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ మనం కళాకారులు, వాస్తు శిల్పులు, డిజైనర్లలో అధికంగా ఉండే ప్రజ్ఞ. ఆప్షన్ 4 ప్రాదేశిక ప్రజ్ఞ. నెక్స్ట్ ఏకాగ్రత, జాగరూకతతో వ్యవహరించే వారిలో ఉండే ప్రజ్ఞ. ఆప్షన్ 4 వ్యక్త్యంతర్గత ప్రజ్ఞ. నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ ప్రకృతి నేర్పరులలో ఉండే ప్రజ్ఞ. ఆప్షన్ 1 సహజ ప్రజ్ఞ. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసినట్లయితే గార్డెనర్ 8 రకాల ప్రజ్ఞలతో పాటు ప్రతిపాదించిన ప్రజ్ఞ. నైతిక ప్రజ్ఞ, అస్థిరత్వ ప్రజ్ఞ, ఆధ్యాత్మిక ప్రజ్ఞ. కాబట్టి ఆప్షన్ 4 అనేది పైవన్నీ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్. సో నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ భౌతిక సంజ్ఞానాత్మక అభ్యాసాల ద్వారా చక్కగా నేర్చుకునే వారిని ఈ విధంగా పిలుస్తారు. ఆప్షన్ 4 స్వీయ నేర్పరులు. ఈ క్రింది వానిలో ఏకకారక సిద్ధాంతాన్ని అభివృద్ధి పరిచిన వారు. టెర్మన్, బీనే, స్టెర్న్. అంటే ఆప్షన్ 4 పై వారందరూ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్. సో నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ ద్వికారక సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు. స్పియర్మన్. ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బహుకారక సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు. ఆప్షన్ 3 థారన్డైక్. ఫ్రెండ్స్ మీకు గనక కరెక్ట్ ఆన్సర్ తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసుకునే ప్రయత్నం చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఆల్ అనే బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్లయితే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది ఫ్రెండ్స్, గమనించండి. సో నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ
ఈ క్రింది వానిలో థర్స్టన్ ప్రతిపాదించిన సిద్ధాంతం. సామూహిక కారక సిద్ధాంతం, మానసిక శక్తుల సిద్ధాంతం. కాబట్టి ఆప్షన్ 4, 2 అండ్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. స్వరూప నమూనా సిద్ధాంత రూపకర్త. ఆప్షన్ 4 గిల్ఫర్డ్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ ఈ క్రింది వానిలో సాంప్రదాయక ప్రజ్ఞా సిద్ధాంతం. ఆప్షన్ 2 ఏకకారక సిద్ధాంతం. ఎబిలిటీస్ ఆఫ్ మ్యాన్ గ్రంథ రచయిత. ఆప్షన్ 2 స్పియర్మన్. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ వ్యక్తులలో ఉన్న అనేక నిర్దిష్ట కారకాలను కలిపి ప్రజ్ఞ అంటారు అని అభిప్రాయపడిన వారు. ఆప్షన్ 3 థారండైక్. వీరి అభిప్రాయం ప్రకారం మనసు 3 ప్రజ్ఞా విశేషాంశాలతో నిర్మితమై ఉంటుంది. ఆప్షన్ 1 గిల్ఫర్డ్. నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ గిల్ఫర్డ్ ప్రకారం వ్యక్తి ఆలోచనలో ఉండే విశేషకం. ఉత్పన్నాలు, విషయం, ప్రచాలకాలు. అంటే ఆప్షన్ 4 పైవన్నీ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్. సో ఇక నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ ప్రజ్ఞ అనేది ఏదైనా సాంస్కృతిక పరిస్థితులలో సమస్యలను పరిష్కరించడానికి కానీ లేదా ఆ సంస్కృతికి ఉపయోగపడే ఉత్పత్తులను తయారు చేయగల సామర్థ్యం. ఆప్షన్ 1 గార్డినర్. పదాల అర్థాలను, క్రమాన్ని సులభంగా గ్రహించగలిగే సామర్థ్యం. ఆప్షన్ 3 భాషా ప్రజ్ఞ. నమూనాలను గుర్తించడం, తార్కిక ఆలోచనలు చేయడం, నిగమనాత్మక ఆలోచనలు చేయడం, గణిత ప్రక్రియలు చేయగల సామర్థ్యం. తార్కిక గణిత శాస్త్ర ప్రజ్ఞ. ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్. శరీరాన్ని నేర్పుగా భావ వ్యక్తీకరణకు కానీ లేదా లక్ష్యం వైపు తీసుకొని వెళ్ళడానికి ఉపయోగపడే సామర్థ్యం. శారీరక గతి సంవేదన ప్రజ్ఞ. ఆప్షన్ 4 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సంగీతాన్ని అవగాహన చేసుకునే సృష్టించగలిగే సామర్థ్యం. సంగీత సంబంధ ప్రజ్ఞ. ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. మన చుట్టూ ఉన్న దృశ్య ప్రపంచాన్ని యథార్థంగా గ్రహించి కాగితాలపైన కానీ మనసులో కానీ తిరిగి సృష్టించగలిగే సామర్థ్యం. ఆప్షన్ 3 ప్రాదేశిక ప్రజ్ఞ. కళాకారులు, శిల్పులు, డిజైనర్లలో అధికంగా ఉండే ప్రజ్ఞ.
ఆప్షన్ 3 ప్రాదేశిక ప్రజ్ఞ. ఇతరుల మనోభావాలు, కోరికలు, ప్రేరణలు గ్రహించి అర్థం చేసుకోగలిగే సామర్థ్యం. పరస్పర వ్యక్తిత్వ ప్రజ్ఞ. ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్. మన చుట్టూ ఉన్న జీవరాశులను గుర్తించి వర్గీకరించగలిగే సామర్థ్యం. ఆప్షన్ 3 సహజ ప్రజ్ఞ. నెక్స్ట్ క్వశ్చన్, ఇంజనీర్లు, ఆర్కిటెక్చర్లకు ఈ ప్రజ్ఞ అధికం గార్డెనర్ ప్రకారం. ఆప్షన్ 2 ప్రాదేశిక ప్రజ్ఞ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. క్రింది వానిలో సరికాని జత ఏది? సామూహిక కారక సిద్ధాంతం స్పియర్మన్ అనేది సరికాదనమాట. స్వరూప నమూనా సిద్ధాంతం గిల్ఫర్డ్, బహుకారక సిద్ధాంతం థార్ండైక్, ఏకకారక సిద్ధాంతం బీనే కరెక్ట్ ఆన్సర్. గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఇక్కడ మైకేల్ జాన్సన్ ఎలాంటి పాటలకైనా చక్కని నృత్యాన్ని ప్రదర్శించగలుగుతాడు. అంతేగాక తన శరీరాన్ని ఎలా కావాలంటే పాటకు తగ్గట్లుగా నేర్పుగా ఉపయోగించగలుగుతాడు. అయితే గార్డెనర్ ప్రకారం అతడికి గల ప్రజ్ఞ. శారీరక గతి సంవేదన. ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, తర్వాతి క్వశ్చన్ చూసినట్లయితే ఇక్కడ హ్యూమన్ కంప్యూటర్గా పిలువబడే నీలకంఠ భాను ప్రకాష్ వేగంగా గుణకారాలు చేయగలరని నిశ్చల్ నారాయణ వారందరూ హోవార్డ్ గార్డెనర్ ప్రజ్ఞ రకాల ప్రకారం వీరు ఏ వర్గం? తార్కిక గణిత ప్రజ్ఞ. ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్. ఒక వ్యక్తి యొక్క అన్ని సామర్థ్యాలను ప్రభావితం చేయు కారకం ఏది? ఆప్షన్ 1 సామాన్య కారకం. పదనేర్పులలో ఉండే ప్రజ్ఞ. ఆప్షన్ 1 భాషా ప్రజ్ఞ. అంకెలు, వివేచనం, సమస్య పరిష్కారం ద్వారా చక్కగా నేర్చుకోగలిగే వ్యక్తులలో ఉండే ప్రజ్ఞ. తార్కిక గణిత ప్రజ్ఞ. ఆప్షన్ 4 కరెక్ట్ ఆన్సర్. చిత్ర రూపంలో సమర్పించిన విషయాలను చక్కగా గ్రహించగలిగే ప్రజ్ఞ. ప్రాదేశిక ప్రజ్ఞ. ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్. నాట్యం వంటి శారీరక కృత్యాలు, నమూనాలను నిర్మించడం, పలు రకాల కదలికల ద్వారా చక్కగా నేర్చుకునే వారిలో ఉండే ప్రజ్ఞ. శారీరక గతి సంవేదన ప్రజ్ఞ. ఆప్షన్ 4 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్. సో నెక్స్ట్, దృక్కోణాల నుండి మానసిక చిత్రాలను గ్రహించగలిగే సమర్థులలో ఉండే ప్రజ్ఞ. ఆప్షన్ 1 ప్రాదేశిక ప్రజ్ఞ. ఇతరుల మనోభావాలు, కోరికలు, ప్రేరణలు మొదలైన వాటిని గ్రహించి అర్థం చేసుకోగలిగే సామర్థ్యం ఉండే వారిలోని
ఆప్షన్ 2. ఎస్, ఆప్షన్ 2 పరస్పర వ్యక్తిత్వ ప్రజ్ఞ. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఇక్కడ మన చుట్టూ ఉన్న వృక్ష జంతుజాలాల్లో అనేక రకాలను గుర్తించి వర్గీకరించగలిగే సామర్థ్యం. ఆప్షన్ 1 సహజ ప్రజ్ఞ. సంభాషణలో లేదా లిఖితపూరిత భాషలో ప్రావీణ్యాన్ని సాధించగల సామర్థ్యానికి సంబంధించిన ప్రజ్ఞ. ఆప్షన్ 3 భాషా ప్రజ్ఞ. నమూనాలను గుర్తించగలగడం, నిగమనాత్మక వివేచనం వేయగలగడం ఏ ప్రజ్ఞ. తార్కిక గణిత శాస్త్ర ప్రజ్ఞ. ఆప్షన్ 4. వస్తువులను వారికి అనుగుణంగా ఉపయోగించడంలో, కదలికల ద్వారా భావాలను వ్యక్తీకరించడంలో సిద్ధహస్తులైన వారిలో ఉండే ప్రజ్ఞ. ఆప్షన్ 3 శారీరక గతి సంవేదన ప్రజ్ఞ. సంగీతాన్ని అవగాహన చేసుకునే సృష్టించగలిగే సామర్థ్యం. సంగీత సంబంధ ప్రజ్ఞ. ఆప్షన్ 1. రాగం, శృతి, లయ మొదలైన వాటిని గుర్తించగల సమర్థులు. ఆప్షన్ 1 సంగీత నేర్పరులు. సమ్యబాను అను విద్యార్థి తన మనస్సులోని అంతర్గత అంశాలను తల్లిదండ్రులకు అర్థమయ్యే రీతిలో చెప్పలేకపోతున్నది. దీనికి కారణం గార్డినర్ ప్రకారం సమ్యబానులో లోపించిన ప్రజ్ఞ. భాషా ప్రజ్ఞ. ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్. వినయ్ తన చుట్టూ ఉన్న దృశ్య ప్రపంచాన్ని అంతటినీ గ్రహించి, సో ఇక్కడ కొంచెం మిస్టేక్ ఉంది ఫ్రెండ్స్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం మనం. ఎస్, సురేష్ లెక్కల్లో మంచి తెలివితేటలు కనబరిస్తే అతను సైన్స్లోను, సాంఘిక శాస్త్రంలోను, చిత్రకళ, సంగీతం మరేదైనా రంగంలో కూడా అంతే ప్రావీణ్యతను కనబరుస్తాడని గుర్తించిన మనోవిజ్ఞానవేత్త. ఆప్షన్ 3 బీనే. రాజేష్ ఒకవైపు ఉద్యోగం చేస్తూనే అటు సహ ఉద్యోగులు ఎలాంటి వారితోనైనా చక్కటి సంబంధాలు మరియు తన పెద్ద కుటుంబంలోని వ్యక్తులందరినీ భావాలను, కోరికలను అర్థం చేసుకొని వారితో సంతోష పెట్టగలుగుతున్నాడు. ఇతడు గార్డినర్ ప్రకారం ఏ ప్రజ్ఞా రకం.
వ్యక్త్యంతర ప్రజ్ఞ. ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్. కార్ల్ రోజర్స్ పేర్కొన్న ఆత్మభావన, ఆత్మ పరిశీలన సామర్థ్యాలతో కూడుకొని ఉండే ప్రజ్ఞ గార్డినర్ ప్రకారం ఏ రకమైన ప్రజ్ఞను సమర్థిస్తుంది? వ్యక్త్యంతర్గత ప్రజ్ఞ. ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్. క్రికెట్ బాగా ఆడే రాహుల్ సంగీతంలో కూడా అంతే బాగా పాడగలడు. ఈ ఉదాహరణను వివరించే ప్రజ్ఞా సిద్ధాంతం? నియంత్రిత సిద్ధాంతం. ఆప్షన్ 1. ఈ క్రింది వాటిలో ప్రాథమిక మానసిక శక్తుల సిద్ధాంతం ప్రకారం ప్రాథమిక మానసిక సామర్థ్యం కానిది? ఆప్షన్ 4 అశాబ్దిక సామర్థ్యం. సురేష్ అనే వ్యక్తి తనకు ఇచ్చిన ప్రయోగ కృత్యాలను పూర్తి స్థాయిలో 30 నిమిషాల్లో పూర్తి చేశాడు. అయితే ఈ ఉదాహరణను వివరించే తారండైక్ ప్రకారం ఏ రకమైన ప్రజ్ఞా గుణమో గుర్తించండి? ఆప్షన్ 4 వేగం. ఒక గణిత సంబంధ సమస్యను పరిష్కరించడంలో సామూహిక కారక సిద్ధాంతం ప్రకారం ఈ క్రింది వాటిలో ఏ సామర్థ్యం ఉండాలని చెబుతుంది? స్మృతి, వివేచన సామర్థ్యం, సంఖ్యా సామర్థ్యం. ఆప్షన్ 4 5 అన్నీ కరెక్ట్ ఆన్సర్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే క్రింది వాటిలో నిర్దిష్ట కారకం యొక్క లక్షణం కానిది? దీనిలో వ్యక్తిలో ఉండే సాధారణ ప్రజ్ఞగా చెప్పుకోవచ్చు. ఈ క్వశ్చన్ సంబంధించి ఆప్షన్ 4 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే తారండైక్ ప్రకారం ప్రజ్ఞ యొక్క గుణాలలో సరికానిది? ఆప్షన్ 4 ఏది కాదు. ఒక వ్యక్తి ఒక భాషా వ్యాకరణమునకు సంబంధించిన అంశము నేర్చుకోవడంలో మరియు అర్థం చేసుకోవడంలో శాబ్దిక సామర్థ్యం, పదధారలత, స్మృతి సామర్థ్యం కలిసి పనిచేస్తాయని వివరించిన ప్రజ్ఞా సిద్ధాంతం ఏది? ప్రజ్ఞా ద్వికారక సిద్ధాంతం. ఆప్షన్ 4 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్. సారీ, ఆప్షన్ 3. ఒక ప్రేమికుడు తన ప్రేయసి కోసం రాసే కవితల్లో కొత్త కొత్త పదాలను, పదబంధాలను, జంట పదాలను ఉపయోగించి రాస్తున్నాడు. అయితే గార్డినర్ ప్రకారం ఆ ప్రేమికుడిలో ఉండే ప్రజ్ఞ? ఆప్షన్ 3 శాబ్దిక ప్రజ్ఞ. ఎడ్గర్ డెల్ అనుభవ శంకులో ఆధారపీఠం నుండి 2వ సోపానంలో ఉండే అంశాలను రాము సులభంగా అర్థం చేసుకోగలుగుతున్నాడు మరియు వాటిని సులువుగా అభ్యసించగలుగుతున్నాడు. అయితే రాములోని ఈ సామర్థ్యం ఏ ప్రజ్ఞను సూచిస్తుంది? దృశ్య ప్రాదేశిక ప్రజ్ఞ. ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్. ప్రభుత్వ హాస్పిటల్లో పనిచేసే డాక్టర్ తన దగ్గరికి వచ్చిన రోగులను చూసి సలహాలు మాత్రమే ఇస్తున్నాడు. క్లిష్టమైన సమస్యలతో తన దగ్గరికి వచ్చిన రోగులకు ఆపరేషన్ ఎలా చేయాలో తెలియదు.
అయితే గార్డినర్ ప్రకారం ఈ డాక్టర్లో లేని ప్రజ్ఞ గుర్తించండి. ఆప్షన్ 3 వ్యక్త్యంతర ప్రజ్ఞ. ఒక వ్యక్తి అంతరీక్షణ పద్ధతి ఉపయోగించాడు. దీనివల్ల తనలోని బలాలు బలహీనతలు తెలుసుకున్నాడు. అయితే గార్డినర్ ప్రకారం ఆ వ్యక్తిలో ఏ ప్రజ్ఞ ఉంటుంది? వ్యక్త్యంతర్గత ప్రజ్ఞ. ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఇక్కడ సాంఘిక శాస్త్రంలో విజయనగర రాజుల వంశంలో కృష్ణదేవరాయలు వారిని అందరూ మెచ్చుకున్నారు. అయితే ఈ రాయలవారు తన వాక్చాతుర్యంతో అందరినీ ఆకట్టుకున్నాడు. అయితే గార్డినర్ ప్రకారం ఈ రాజు యొక్క ప్రజ్ఞ వ్యక్త్యంతర ప్రజ్ఞ. ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్, జతపరచండి. వీటిని చూసిన తర్వాత కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ ద్వారా తెలియజేసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఇక్కడ హెవార్డ్ గార్డినర్ ప్రకారం తాను ప్రతిపాదించిన 8 ప్రజ్ఞా రకాల్లో సాంప్రదాయిక ప్రజ్ఞా పరీక్షల ద్వారా కొలవదగిన ప్రజ్ఞను గుర్తించండి. భాషా సంబంధ ప్రజ్ఞ, గణిత తార్కిక ప్రజ్ఞ, దృశ్య ప్రాదేశిక ప్రజ్ఞ. ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్. ఈ రకం ప్రజ్ఞ గలవారు సాంఘిక నేర్పరులు. పరస్పర వ్యక్తిగత ప్రజ్ఞ. ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్. క్రింది ప్రజ్ఞ గలవారు చిత్ర నేర్పరులు. ఆప్షన్ 2 ప్రాదేశిక ప్రజ్ఞ. గార్డినర్ ప్రకారం చిత్రకారులు కలిగి ఉండే ప్రజ్ఞ దృశ్య ప్రాదేశిక ప్రజ్ఞ. ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్. మానసిక సామర్థ్యాలను మాపనం చేయడానికి తారండైక్ తయారు చేసిన ప్రజ్ఞ పరీక్ష. ఆప్షన్ 2 CAVD. గిల్ఫర్డ్ ప్రజ్ఞా స్వరూప సిద్ధాంతం ప్రకారం యూనిట్లు, తరగతులు, సంబంధాలు అనేవి దీని కింద వస్తాయి. ఆప్షన్ 3 ఉత్పత్తులు. ప్రాదేశిక ప్రజ్ఞ గల వారిని ఇలా అంటారు. ఆప్షన్ 4 చిత్ర నేర్పరులు. ఈ రకమైన ప్రజ్ఞ గల వారిని స్వీయ నేర్పరులు అంటారు. ఆప్షన్ 4 వ్యక్త్యంతర్గత ప్రజ్ఞ. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా, ఇలాంటి క్వాలిటీగా ఉన్నటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాక్టీస్ బిట్స్ మీరు రెగ్యులర్గా పొందాలనుకున్నట్లయితే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అదేవిధంగా పక్కనే ఉన్నటువంటి ఆల్ అనే బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం వల్ల నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం వల్ల నాకు మోటివేషన్ అనేది ఎక్కువ లభించి ఈ లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. దానివల్ల నేను ఇంకా ఎక్కువ వీడియో చేసి మీ ముందుకి వచ్చే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. సో ఖచ్చితంగా అందరూ లైక్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. హ్యావ్ ఏ నైస్ డే ఫ్రెండ్స్.